అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటనకి వెళ్ళారు. సో ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో కొద్ది రోజులుగా మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూటమి ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి వైసీపీ చాలా గట్టిగా మాట్లాడుతుంది. కూటమి ఏం చెప్తుంది? లేదు, అసలు వాటిని మేము ప్రైవేట్ పరం చేయట్లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, సో 3P అన్నమాట. వాటితోనే మేము పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొంచెం నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూటమి చెప్తుంది ఎప్పటి నుంచో. సో దీని గురించి చాలా పెద్ద ఎత్తున డిస్కషన్. మేము 17 కాలేజీలు మేము అనుమతులు తెచ్చాం, వాటి గురించి మేము చాలా బాధలు పడ్డాం, వాటికి నిధులు కేటాయించాం. మా వల్ల 5 కాలేజీలు ఇప్పుడు నిర్మాణం దశ కూడా కంప్లీట్ చేసుకొని పిల్లలు చదువుకునే, ఇంకా జస్ట్ ప్రొఫెసర్లు ఎవరైతే అపాయింట్ చేసుకుంటే పిల్లలు చదువుకోవచ్చు అనేది వైసీపీ వర్షన్. సో దీని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి అక్కడ ఒక యుద్ధం జరిగిందనమాట. తాడేపల్లి ప్యాలెస్లో వైజాగ్ వెళ్ళాలా వద్దా, పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, అనకాపల్లి వెళ్ళాలా వద్దా. అక్కడ మరి కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్, మనం నిర్మాణం మొత్తం పూర్తి చేసాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ క్వార్టరీ ఉంటుందో వాళ్ళందరితో ఒక హై లెవెల్ మీటింగ్ అనమాట. వైసీపీ వెళ్ళాలా వద్దా, ఎందుకు వెళ్ళాలి, లేదు అక్కడ మనకి ప్రజలు 2024 ఎలక్షన్స్లో తీర్పు సరిగ్గా ఇవ్వలేదు, మనకి అరకు పాడేరు తప్ప మనకు అసలు వైసీపీ ఎక్కడ గెలవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఉమ్మడి ఈస్ట్ వెస్ట్లో ఒక్క వైజాగ్లో అరకు పాడేరు మాత్రమే గెలిచింది. సో మరి అలాంటి ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్తే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వెళ్ళొచ్చా లేదా అనే ఒక పెద్ద డైలమాలో ఉన్నారు జగన్. అలాంటప్పుడు ఒక పెద్ద ఆయన, ఒక రెడ్డి గారు వచ్చి, లేదు అనకాపల్లి వెళ్ళాలి మనం, ఎందుకంటే మొన్నటి దాకా మనం 3 రాజధానులకి గురించి మాట్లాడుకున్నాము, అండ్ నేను కూడా ఒక చిన్న కాన్క్లేవ్లో చెప్పాను, 3 రాజధానులు మేము వ్యతిరేకం, ఒకే ఒక్క రాజధాని, అది కూడా అమరావతి. సో కాబట్టి మనం ఉత్తరాంధ్ర వెళితే ఈ మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాల్లో కట్టారు కదా, వీళ్ళు కట్టిన విజువల్స్ కూడా మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. ఎక్కడ కూడా అంతా అక్కడ చెత్త మొక్కలు తప్ప ఏం లేవు, బిల్డింగ్ అయితే కనపడదు. సో ఇలాంటి నేపథ్యంలో అనకాపల్లి వెళ్ళి మనం అక్కడ ఆ కాలేజీని సందర్శిద్దాం, దాన్ని బట్టి మనకి హైప్ ఇంకా పెరుగుద్ది, సో అభిమానులు కూడా చాలా గట్టిగా వస్తూ ఉంటారు అని అక్కడి వైజాగ్ నేతలు కూడా చాలామంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. దీంతో వెంటనే మనసు మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వెంటనే వైజాగ్ టూర్ అని చెప్పేశారు. కట్ చేస్తే వైజాగ్ సరిగ్గా 2 రోజుల్లో వైజాగ్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఒక సదస్సు జరగబోతుంది. అక్కడికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా దానికోసం చాలా కష్టపడుతున్నారు. దాదాపు 3 months నుంచి కష్టపడుతున్నారు. సో అలాంటి సదస్సు జరుగుతుంది, దాన్ని ఏదో రకంగా కొంచెం మ్యాజిక్ చేయాలి, ఒక హడల్ క్రియేట్ చేసే ఒక ఉద్దేశంతో వైసీపీ అక్కడ ఇవాళ వైజాగ్ వెళ్ళింది. సో ఎందుకు చెప్తానో వినండి, ఎందుకు వైజాగ్ అనుకున్నారు. రాజధానిలో అంశం ఒకటైతే వైజాగ్లో పెట్టే సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సుకి వచ్చే పెట్టుబడిదారులకి ఒక హడల్ క్రియేట్ అవ్వాలంటే అక్కడ వైసీపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పెట్టుబడిదారులు రావాలన్నా సరే, లేకపోతే ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా కొంచెం జంకుతారు జగన్మోహన్ రెడ్డి అంటే. మీకు తెలిసిందే కదా, రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమనంటే అమరావతి రాజధాని కదా, సో మరి పెట్టుబడిదారులు ఎవరైనా పెట్టుబడి పెడితే మళ్ళీ వాళ్ళకి పొరపాటున వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే హామీ ఏంటని అడిగితే అమరావతిలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలి అని సింపుల్గా కొట్టేశారు. అది ఆ విషయం అందరూ తెలుసు. సో దాన్ని ఏపీ ప్రజలందరూ చూశారు. అసలు పెట్టుబడులు అమరావతిలో కాకుండా ఇంకెక్కడ ఉంటాయి, ఇంకా రాజధానిలో కాకుండా ఇంకెక్కడ పెడతారు? ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ రాజధాని, పెట్టుబడులు ఎక్కడ పెడతారు, అవకాశాలు ఎక్కడ ఉంటాయి, యువతకు ఉద్యోగం లేకపోతే ఉపాధి ఎక్కడ దొరుకుద్ది? హైదరాబాద్లో ఆబ్వియస్గా. కానీ అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారంటే అసలు అమరావతిలో ఎందుకు పెట్టాలంటారు. అంటే ఆయన విధానం వేర్లండి, బేసిక్గా 3 రాజధానులు ఇంకా ఆ నుంచి బయట రాలేదు ఆయన. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు వైజాగ్ జగన్ టూర్లో డాక్టర్ సుధాకర్ యొక్క ఫ్లెక్సీలు కనిపించడంతో వైసీపీ నాయకులకు దిమ్మ తిరిగింది ఒక్కసారి. ఏం చేయాలో పాలుపోని స్థితి. అసలు అదేంటి,
జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కనపడాలి కదా, ఇవెందుకు కనపడ్డాయి? లేదు ఇది కూటమి వాళ్ళు చేశారు. కూటమి వాళ్ళకి ఏం పని లేదు. మరి మీరు వస్తుంటే ఫ్లెక్సీలు కట్టడం, మీకోసం రెడీ చేయటం, ఒక టీవీ డిబేట్లోకి ఒక అంశాన్ని క్రియేట్ చేయడం, అదే నా ఇంకా వాళ్ళకి పని. ఇంకా మీ మీద బురద చల్లడం తప్ప వాళ్ళకి ఏం పని లేదా? మీరు చేసిన గుర్తులేవా గత 5 ఏళ్లలో? నిజంగా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారంటున్నారు. సరే, కూటమి నేతలే ఫ్లెక్సీలు పెట్టారు అనుకుందాం. ఒకవేళ సరే తప్పు పెట్టారా? ఎవరైతే సుధాకర్ గారు ఉన్నారో ఆయన్ని ఎంత దారుణంగా హింసించారు, ఆ నిజం దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అందరూ తెలుసు కదా. కేవలం కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి ఆయన చంపేశారు. అసలు ఏ డాక్టర్ కూడా డైజెస్ట్ చేసుకోవాలని సిచ్యువేషన్. ఎందుకు ఆయన పిక్కే పెట్టారు అంటే, ఈయన ఇవాళ దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పటి నుంచో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ జరుగుతుందని చెప్తుంటే, ఇవాళ వెళ్ళి లేదు నేను పొడిచాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ని కట్టి నేను ప్రూవ్ చేశా, సో దాని గురించి నేను మాట్లాడతా అని చెప్తారు. కోటి సంతకాల సేకరణ అంట. అసలు నాకు అర్థం కాని విషయం, కోటి సంతకాల సేకరణ అని చెప్పి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది చెప్పనా? వైసీపీకి 39.5 అంటే దాదాపుగా 40% ఓట్ బ్యాంక్ ఉంది. దాదాపుగా ఎంత లేదనుకున్నా యూత్ 30+ వాళ్ళు బయటికి వస్తే, ఈయన పర్యటనలకు కావచ్చు, లేకపోతే ఇంకో దానికి కావచ్చు, బహిరంగ సభలకు కావచ్చు, కనీసం 1 కోటి మంది వస్తారు. నేను దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకి నాకు ప్లస్ అవుతుంది. సో ఇప్పటిదాకా నేను చేసిన అన్ని ప్లస్లే. ఏం ప్లస్లో చెప్తా వినండి. ఇప్పుడు మొన్న నెల్లూరు వెళ్ళారు, ఎక్కడో బంగారపాలెం విజువల్ చూపించారు సోషల్ మీడియాలో. జనం లేని చోట గ్రీన్ మ్యాట్లు వేసి మ్యాజిక్ చేశారు. పోనీ అమరావతిని ఏమన్నా చేశారా? అది లేదు. పోలవరాన్ని చూసారా? లేదు. వైజాగ్లో మాత్రం రిషికొండ ప్యాలెస్ని చాలా అందంగా ప్రపంచ దేశాల నుంచి పెద్ద వాళ్ళని తెప్పించి, వేరే దేశాల నుంచి టైల్స్ తెప్పించి, మన ఇండియాలో లేవు కదా టైల్స్, సో వేరే దేశాలను తెప్పించి మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఆయనకి కావాల్సిన ఇల్లు ఇక్కడే విశాఖలోనే పరిపాలన చేస్తా అని చెప్పి. మరి అలాంటి వ్యక్తి ఎందుకు 2.5 ఏళ్ళలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కానీ రిషికొండ ప్యాలెస్ని అంతర్జాతీయ హంగులతో కట్టుకున్నారు, మరి ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేకపోయారు అని చెప్పి చాలామంది ఇప్పుడు గో బ్యాక్ జగన్ అని అంటున్నారు. మరి అలాంటి వ్యక్తి ఏ మొహం పెట్టుకుని వస్తాడండి వైజాగ్? నాకు అర్థం కాని విషయం. ఎలా వస్తాడు అసలు? కనీసం అక్కడ వాళ్ళు నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే నాకు పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఎలా ఉంది? సరే ఓకే డన్, ఆయనకి మొత్తం పాజిటివ్ ఉంది అనుకుందామండి. వైసీపీ పరంగా విశాఖ నుంచే రాజధాని చేస్తా అని చెప్పారు కదా, మరి వైజాగ్ ఏరియాలో మొత్తం సిటీ ఏరియాలో ఎందుకు మరి కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది వైసీపీ? అంటే ప్రజలు నమ్మలేదా? వైజాగ్నే పరిపాలనా రాజధానిగా చేస్తానన్నా మరి అక్కడ ప్రజలు ఎందుకు నమ్మలేకపోయారు? నమ్మకం లేక. ఇవాళ వచ్చి అనకాపల్లి మెడికల్ కాలేజ్ని చూస్తా, అక్కడ పిల్లలను జాయిన్ చేస్తా, టీచర్ని అపాయింట్ చేస్తాను, ప్రొఫెసర్లను తెప్పిస్తా, డీన్లు తెప్పిస్తా అని అంటే ఎవరు నమ్ముతారు? ఎవరన్నా నమ్మేటోళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఇవాళ వైసీపీ అంటే వాళ్ళ స్ట్రాటజీలు అవన్నీ ప్రజలకు తెలిసిపోయిన తర్వాత ఎన్నాళ్ళు నమ్ముతారు? 1 రోజు నమ్ముతారు, 2 రోజులు నమ్ముతారు, సంవత్సరం నమ్ముతారు, 2 ఏళ్ళు నమ్ముతారు, లైఫ్ లాంగ్ నమ్ముకుంటూ పోతూనే ఉంటారుగా. దానికంటూ ఒక ఉంటుంది కదా, ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. కామాలు ఎన్ని కామాలు పెట్టినా ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టాలి కదా. సో జగన్కి ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇన్ని రోజులుగా చాలా పర్యటనలు చేసిన జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ టూర్ అనేది నిజంగా చరిత్రలో నిలిచిపోయే రోజు జగన్కి. ఎందుకంటే అక్కడ వచ్చిన ఇప్పటిదాకా సరే చిన్న చిత్తగా చాలామంది వచ్చారు, అక్కడ మామ ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహయ్య అక్కడ చాలామంది భయపడుతున్నారు, ఏ అవాంఛనీయ సంఘటన జరిగిద్దో అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో రీసెంట్గా ఒక పర్యటనలో ఒక ఆయన చనిపోయాడు, జగన్ కారు కింద ఒక అతను పడి చనిపోయాడు. చనిపోతే పోలీసుల మీద నెట్టేశారు. ఏమని? పోలీసు భద్రత సరిగ్గా లేదు, బందోబస్తు లేదు, ఆయన కారు చుట్టూ ఒక 2 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది కదా, జీమెయిల్ ఓపెన్ చేయాలంటే 2 లేయర్ సెక్యూరిటీ 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది కదా, అలా ఎందుకు లేదని చెప్పి ఆయన పార్టీ వాళ్ళు అడిగారు గట్టిగా. కేవలం దానికోసమే వాళ్ళ వైజాగ్ వెళ్తానంటే చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈవెన్ పిఎం వస్తుంటే ఎంత హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుందో అలాంటి సెక్యూరిటీ కనిపించారు వాళ్ళ వైజాగ్లో. అలాంటి సెక్యూరిటీ కనిపిస్తే ఏమంటారు? లేదు, కేవలం వైసీపీ ఫ్లెక్సీలని తీసేశారు, మా అభిమానులు రానియకుండా రోడ్ ఎక్కనీయకుండా చేశారు, జగన్ వెనక కాన్వే రానియకుండా చేశారు, జగన్ కాన్వేలో మా కారులను ఎలో చేయలేదు,
జగన్ కాన్వాయ్లో అభిమానుల కారుల్ని ఎలా యాడ్ చేస్తారు నాకు అర్థం కాదు. ఎందుకు యాడ్ చేస్తారు? ఆయన మాజీ సీఎం, అభిమానులది వెనకాల రావాలి. ఆయన కాన్వాయ్లో యాడ్ చేయాలని చెప్పి వైసీపీ కార్యకర్తలు అభిమానులు వాళ్ళు చేస్తున్న హంగామా ఇంకా అదో పెద్ద నెక్స్ట్ లెవెల్ టాపిక్. అంటే ఇక్కడ మొత్తానికి ఏమవుతుందంటే అంటే కేవలం ఒక రప్చర్ క్రియేట్ చేయాలి ఏదేమైనా సరే. వాళ్ళకి అవగాహన లేక కాదు, అవగాహన ఉంది, తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఆయనకు తెలియనివి కాదు ఇవన్నీ. సో ఏంటంటే పబ్లిక్ని కొంచెం డైవర్ట్ చేయాలి, జర్ర అటు తిప్పాలి, ఇట్లా 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 తిప్పుతారు కదా, అట్లా తిప్పితే జనాలు మారతారు, నా వైపు తిరుగుతారు అనే ఒక ఇదితో వైసీపీ కొన్ని చీప్ ట్రిక్స్ చేస్తూ ఉంటుంది. సో అందులో ఇది ఒకటి అనమాట. సో ముందు చాలా జరుగుతాయి, ముందు మీరు చాలా చూడాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.